గుడ్ మార్నింగ్. సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు వినయ్. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆకట్టుకున్న సంప్రదాయ వేషధారణలు. ఇక పారిశ్రామికంగా పురోగమిస్తామన్న మంత్రులు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ప్రతిపాదనలు పంపి రాష్ట్రం సహకరించాలి. జాతీయ మహిళా మోర్చా ఇన్ఛార్జ్ పురంధరేశ్వరి వ్యాఖ్యలు. వాస్తవికతతో కూడిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించండి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే చర్యలు తప్పవు. మంత్రులు పుల్లారావు, రావెల హెచ్చరికలు. కన్నీటి వీడ్కోలతో సాగిన విద్వాన్ గోగినేని కనకయ్య అంతిమ యాత్ర. నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం. మంత్రి నారాయణ ప్రకటన. నేటి నుండి టెండర్లకు ఆహ్వానం. ఇక వార్తల వివరాల్లోకి వెళితే, సంక్రాంతి పండుగ తొలి రోజైన భోగి పండుగను నగర, జిల్లా ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. వీధి వీధిలో, వీధి కూడళ్లలో మంటలు వేసి సంక్రాంతికి స్వాగతించారు. ఈ రోజు ఉదయం నుంచి మంచు కురుస్తూ చలిగా ఉండడం, పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా చలిమంటలు వేసుకొని ఎంజాయ్ చేశారు. ప్రత్యేకంగా అపార్ట్మెంట్ వాసులు ఒకటై ఈసారి సంబరంగా భోగిని జరపడం విశేషం. సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది. ఏడాదికో పండగ గుంటూరులో అధికారికంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు, నేతలు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో ఆ ప్రాంగణం తెలుగు సంస్కృతి సంప్రదాయాలతో కలకలలాడింది. అందమైన రంగవల్లులు, గుమకుమలాడే పిండి వంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, కోళ్ల పందాలు, చిన్నారుల నృత్యాలు, ఆడపడుచుల సరదా ఆటపాటలు ఇవన్నీ కలగలిపితే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా స్థాయి సంక్రాంతి వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వేదికైంది. ఉదయం నుండే మహిళలు అక్కడికి చేరుకుని ప్రాంగణంలో అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. ఒకరికొకరు పోటీపడి రకరకాల పిండి వంటలు తయారు చేశారు. ఆ పిండి వంటలను చూసిన ప్రతి ఒక్కరికి వెంటనే తినేయాలనిపించేలా నోరూరిందనుకోండి. ఇక మరికొన్ని దృశ్యాలు చూస్తే అచ్చ తెలుగు పల్లెసీమల వాతావరణం ఉట్టిపడింది. చిన్నారులకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదించడం, సంప్రదాయ దుస్తుల్లో ఆడపడుచుల వస్త్రధారణ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. నూతన ధాన్యంతో ఏర్పాటు చేసిన వడ్ల పురులు, కోళ్ల పందాలు, పొటేళ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ డూడు బసవన్నలు, హరిలో రంగ హరి అంటూ హరిదాసుల కీర్తనలు వినసొంపుగా వినిపించాయి. ఈ సందర్భంగా మహిళలకు నిర్వహించిన కోలాటాలు వీక్షకులకు మరింత ఉత్సాహాన్ని కలిగించాయి. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుండి ప్రజానీకం భారీగా తరలివచ్చారు. సంప్రదాయ రీతిలో సాగిన సంక్రాంతి సంబరాలతో పెరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణం తెలుగుదనంతో ఉట్టిపడింది. ఈ సంక్రాంతి సంబరాలలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, కలెక్టర్ కాంతిలాల్ దండే, టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు